ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ నర్సాపురం పూర్వ ఎంపీ కె రఘురామకృష్ణరాజును కస్టడీలో చిత్రహింసలకు గురిచేసి అంతమొందించేందుకు ప్రయత్నించారన్న ఫిర్యాదుపై నమోదైన కేసులో అరెస్టైన ఆర్ విజయపాల్ అరాచక శక్తిగా ముద్రపడ్డారు. సిఐడిలో అదనపు ఎస్పీగా పనిచేస్తూ పదవీ విరమణ చేసిన ఆయన అత్యంత పనిమంతుడు అనే ఉద్దేశంతో నాటి వైకాపా ప్రభుత్వం సిఐడిలోనే ఓఎస్డీ పోస్టును కట్టబెట్టింది. దాన్ని అడ్డం పెట్టుకుని నాటి పోలీసు ఉన్నతాధికారులు వైకాపా ప్రభుత్వ పెద్దల అండదండలతో ఆయన కన్ను మిన్ను కానరాకుండా వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి. వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తేవారిని, ఆ పార్టీ రాజకీయ ప్రత్యర్థులను వేధించేందుకు కీలక కేసుల బాధ్యతలన్నీ ప్రత్యక్షంగా పరోక్షంగా విజయపాల్కే అప్పగించేవారు. దీంతో వారి మెప్పు కోసం ఆయన ఇంకా పేట్రేగిపోయారు. చివరికి అది ఏకంగా ఓ ఎంపీనే రాత్రంతా కస్టడీలో నిర్బంధించి లాఠీలు, రబ్బర్ బెల్ట్లతో కొడుతూ చిత్రహింసలకు గురి చేసేంత తీవ్రస్థాయికి చేరిందన్న ఫిర్యాదులున్నాయి. నాటి సిఐడి విభాగాధిపతి పివి సునీల్ కుమార్కు కళ్ళు, చెవులు సహా అన్నీ తానై ఉంటూ అక్కడ ఓ సూపర్ పవర్లా విజయపాల్ వ్యవహరించారన్న విమర్శలున్నాయి. ఉద్యోగంలో ఓఎస్డీగా వైదొలిగిన తర్వాత కూడా ఆయన అదే వైఖరి కొనసాగించారు. రఘురామకృష్ణరాజు కేసులో దర్యాప్తు అధికారి ఐఓగా వ్యవహరించిన ఇన్స్పెక్టర్ విజయపాల్ను కనీసం విచారణకు పిలిచేందుకు సాహసించలేదు. తర్వాత ఐఓగా బాధ్యతలు తీసుకున్న అదనపు ఎస్పీ విజయపాల్కు నోటీసులిచ్చి విచారణకు పిలిపించినా ఆయన నుంచి వాస్తవాలు రాబట్టలేకపోయారు. దీంతో చివరకు ప్రకాశం జిల్లా ఎస్పీగా ఉన్న ఐపీఎస్ అధికారి ఏఆర్ దామోదర్ను ఐఓగా నియమించాల్సి వచ్చింది. ఈ కేసులో విజయపాల్ ముందస్తు బెయిల్ పిటిషన్ను ఏపీ హైకోర్టు కొట్టేస్తే దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. అత్యంత ఖరీదైన 2 న్యాయవాదుల్ని పెట్టుకుని మరీ తన తరపున వాదనలు వినిపించారు. పదవీ విరమణ చేసిన ఓ పోలీస్ అధికారి అంత ఖరీదైన న్యాయవాదుల్ని నియమించుకోవటం సాధ్యమేనా? వీటిని బట్టే విజయపాల్ను వెనుక నుంచి నడిపిస్తున్న శక్తులు ఎంత పెద్దవో అర్థం చేసుకోవచ్చు. విజయపాల్ ఎంత దురుసుగా ప్రవర్తించేవారో అప్పట్లో సిఐడిలో పనిచేసిన అధికారులు ఇప్పటికీ కథలుగా చెబుతారు. ఆయన్ను ఎవరైనా కలవాలంటే 3-4 అంచెల్లో అనుమతి పొందాల్సిందే. ఎవడ్రా నువ్వు, ఎవరిని అడిగి లోపలికి వచ్చావు, మీడియా అయితే నీకెందుకురా చెప్పాలి అంటూ తీవ్ర పరుష పదజాలంతో మీడియా ప్రతినిధులపై విజయపాల్ విరుచుకుపడిన సందర్భాలు ఉన్నాయి. అక్రమ కేసుల్లో అరెస్ట్ చేసి వారిని న్యాయస్థానంలో పెట్టేటప్పుడు మీడియా ప్రతినిధులు కవరేజీకి వెళితే మీరెవర్రా ఇక్కడికి రావటానికి, ఇక్కడ మీకేం పని అంటూ అత్యంత దురుసుగా మాట్లాడేవారు. రఘురామకృష్ణరాజు ఫిర్యాదుపై నమోదైన హత్యాయత్నం కేసులో ఇప్పటి వరకు 3 సార్లు విచారణకు హాజరైన విజయపాల్ విచారణకు ఏమాత్రం సహకరించలేదు. ఏ ప్రశ్నలు అడిగినా తెలియలేదు, గుర్తులేదు, మరిచిపోయా అంటూ డొంక తిరుగుడు సమాధానాలే ఇచ్చారు. కొన్ని ఆధారాలు చూపించి ప్రశ్నిస్తే వాటికి సమాధానం చెప్పకుండా మౌనం వహించారు. దీంతో చివరికి పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు.